ప్యాలెస్లు ఉన్నాయి పక్క పక్కన. అక్కడ మీడియా కెమెరాలు కూర్చునే దానికి ప్లేస్ లేదంట, కాబట్టి మీరు ఎవరు కెమెరాలు తీసుకురావద్దు, మా కెమెరాల నుంచి ఇస్తామని చెప్పి ఓ ప్రెస్ నోట్ చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు సువిశాలమైనటువంటి శాసనసభ మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడికి రారు, ఢిల్లీకి పోతారు. ఢిల్లీకి పోయి ఆడేదో గల్లీలో ఫుట్పాత్ మీద కూర్చుని మీరు ఆవేదన అంతా వెళ్ళగక్కారు. అరే నేరుగా చెప్పండి, ఇండియా కూటమి నాయకులతో రాత్రిపూట చర్చించడానికి పోయాను నా భవిష్యత్ కార్యక్రమం మీద అని. దానికి ముసుగులు ఎందుకు? హత్యలు జరిగితే ఓ రోజు డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడమో, ఇక్కడున్న గవర్నర్ గారిని కలవడమో, ఇక్కడున్న జాబితాలు చెప్పడమో ఇదేమీ లేదు. నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోతారు మీరు. చెప్పండి నేరుగా, అరే పార్లమెంట్ జరుగుతోంది, అన్ని నాయకులు వచ్చారు, భవిష్యత్తు అగమ్య గోచరంగా కనపడుతోంది, ఒకవైపు కేసులు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి, ఇండియా కూటమి ఏమన్నా రెస్క్యూకి వస్తుందని మీరు మాట్లాడాలనుకున్నారు, పోయారు. ధైర్యంగా పోండి. దానికి ఇంకా ఇన్ని ముసుగులు ఎందుకు? అక్కడికి పోయేదో జరిగింది, పోనీ అక్కడన్నా జాబితా విడుదల చేశారా? లేదు. శాంతి భద్రతలు లేవు అని మీరు అంటున్నారు. ఇందాక లోపలికి వస్తూ ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు, అదే సార్ వాళ్ళు కూడా చెప్తుండేది, శాంతి కూడా అదే చెప్తుంది, శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు అని. ప్రజలు మీ గురించి ఇంకా ఏంది, జగనన్న ఉంటే రైతు భరోసా వచ్చేది, జగనన్న ఉంటే అది వచ్చేది, ఇది వచ్చేది అని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. ఇంకా భ్రమంలోనే గడుపుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్లీజ్ వాస్తవాల్లోకి రండి. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలి అని మేము కోరుకుంటాం. ఎందుకంటే అప్పుడప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వాణి అనేటువంటిది ఆ ఛానల్ దాటుకుని వచ్చేకి ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రతిపక్షం నుంచి వస్తాయి, ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడానికి, మేము సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ఏంటంటే ప్రతిపక్షం. నువ్వు ఆ పాత్ర నిర్వహించడానికి కూడా చేతులు ఎత్తేసినట్టున్నావు. మళ్ళీ అది కూడా